అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి మనకి ఏపీలో అయితే కొత్త పెన్షన్‌లకి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే వచ్చిందండి. అదేంటంటే మనకి వాట్సాప్‌లో గానీ, లేదా మనకి యూట్యూబ్ వీడియోల ద్వారా గానీ, మనకి చాలా బ్లాగుల్లో గానీ ఒకటే చెప్తున్నారు. కొత్త పెన్షన్‌లకైతే అప్లికేషన్‌లయితే పెట్టుకోండి, దరఖాస్తు చేసుకోండి. మనకి ఏప్రిల్‌లో అయితే కొత్త పెన్షన్‌లనేవి ఇస్తున్నారని చెప్పేసి మనకైతే ఒక వార్త అనేది సర్క్యులేట్ అవుతుందండి. అయితే ఇది కొంతమందికేమో సచివాలయాలకెళ్తుంటే అప్లికేషన్ తీసుకోవట్లేదు. సో, ఎందువల్ల తీసుకోవట్లేదు అసలా అని కంగారు పడుతున్నారు. సో, మాకసలు కొత్త పెన్షన్ వస్తుందా? రాదా? అని టెన్షన్ అయితే పడుతున్నారు. దానికి సంబంధించి ఈ వీడియోలో పూర్తి వివరాలనైతే నేను మీకు తెలియజేస్తానండి. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది చాలా చాలా మంచి వార్త అండి. ప్రతి ఒక్కరికి కూడా షేర్ అయితే చేయండి. లేకపోతే గనక చాలా మంది పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారైతే ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ కొత్త పెన్షన్‌ల కోసం చాలా మందైతే ఎదురు చూస్తున్నారండి. మనకి ప్రస్తుతానికైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయమైతే అందరికీ అయితే తెలిసిందే. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఒక ఎమ్మెల్యే గారైతే అడిగారు ఈ కొత్త పెన్షన్‌లకు సంబంధించి. అయితే త్వరలోనే దానికి సంబంధించి అప్లికేషన్‌లయితే స్వీకరిస్తామని చెప్పి గవర్నమెంట్ తరపున కూడా చెప్పడం అయితే జరిగింది మినిస్టర్ గారు. సో, ఈ కొత్త పెన్షన్‌లనేవి అప్లికేషన్‌లు తీసుకుంటున్నారని ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుందండి. సచివాలయాలకు కూడా చాలా మంది ప్రజలైతే వెళ్తున్నారు. అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఎక్కడ అయితే సచివాలయాల్లో తీసుకోవట్లేదు. దీనివల్ల ఏంటంటే చాలా మంది ప్రజలైతే వెనక్కొస్తున్నారు. ఎందుకంటే మనకేంటంటే కొత్తకి వాటికి సంబంధించి అసెంబ్లీలో మాత్రమే మనకి చర్చకైతే వచ్చింది. కానీ ఎటువంటి పెన్షన్‌కి సంబంధించిన అప్లికేషన్‌లో అయితే రియల్‌గా అయితే మనకి ఎక్కడ కూడా తీసుకోవట్లేదు. ఇక్కడేంటంటే మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే అసెంబ్లీలో జరిగిన వెంటనే చాలా మంది వీడియోలు చేసేసి అప్‌లోడ్ చేసేసారు. ఫేక్ న్యూస్‌ని స్ప్రెడ్ చేసినంత స్పీడ్‌గా ఒక మంచి న్యూస్ అయితే స్ప్రెడ్ అవ్వదు. మనకు తెలియనిదేముందండి. మన ఛానెల్‌లో ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు మాత్రమే వీడియో చేస్తాం. అయినా మనకి 50 వ్యూస్, 100 వ్యూసే వస్తాయి. కానీ వాళ్ళకి మాత్రం 1,000,000, 5,00,000 ఇలా వస్తాయి. అసలా 100,000 వ్యూస్, 200,000 వ్యూస్, 900,000 వ్యూస్ వస్తాయి. ఇక్కడ ఫేకే ఎక్కువగా మనకి స్ప్రెడ్ అవుతది. ముఖ్యంగా ఏంటంటే మనకి కొత్త పెన్షన్‌లనేవి ఇంకా అప్లికేషన్‌లనేవి ఎక్కడ తీసుకోవట్లేదండి. మెయిన్ రీజన్ ఏంటంటే మీరు గమనించుంటే మనకి బడ్జెట్ సమావేశాలు కూడా జరిగినియి ఈ అసెంబ్లీ సమావేశాల్లో. మనకి ఏ పథకానికి ఏంటి అనేవైతే ఇక్కడ చెప్పడం జరిగింది. అందులో మనకి తల్లికి వందనానికి సంబంధించి, అలాగే పెన్షన్‌లకు సంబంధించి, అది కూడా పెన్షన్‌లు ఆల్రెడీ ఇస్తున్న వాటికే అయితే కేటాయించారండి. కొత్త పెన్షన్‌లకు సంబంధించి డబ్బులు పెంచాము, అప్లికేషన్‌లు తీసుకుంటామనైతే ఎక్కడా చెప్పలేదు. ఓన్లీ ఆల్రెడీ ఇస్తున్న పెన్షన్‌లకి మాత్రమే అమౌంట్ అనేది రిలీజ్ చేశారు. సో, మనకి మళ్ళీ జూన్ తర్వాత గాని, లేదా అక్టోబర్ తర్వాత గాని ఉండే బడ్జెట్ సమావేశాల్లో మేబీ ఉండొచ్చు. ప్రస్తుతానికైతే ఎటువంటివి అయితే లేవు. సో, కొత్త పెన్షన్‌లనేవి ప్రస్తుతానికైతే ఇచ్చే అవకాశం అయితే చాలా చాలా తక్కువుంది. ఎందుకంటే మనకి కొత్త పెన్షన్‌లు ఇచ్చే ఫలమైతే మనకి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లోనే చెప్తారు. సో, ఈ బడ్జెట్ సమావేశాల్లో మనకి పర్టిక్యులర్‌గా తల్లికి వందనం కోసము, అలాగే స్త్రీశక్తి పథకము అనగా మనకి ఉచిత బస్సు పథకానికి సంబంధించి, అలాగే ఇంకొకటొచ్చేసి ఇంపార్టెంట్‌గా ఉచిత గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి 3 ఉచిత గ్యాస్ సిలిండర్‌లు ఉన్నాయి కదండీ! దానికి కూడా బడ్జెట్ అయితే కేటాయించారు. ఈ 3 పథకాలకి ఎటువంటి డోకా లేకుండా అయితే కేటాయించారు. అలాగే అన్నదాత సుఖీభవకు కూడా నిధులైతే ఏర్పరిచారు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి ఆల్రెడీ జరుగుతున్న పెన్షన్‌లకే తప్ప కొత్త పెన్షన్‌లకనేది ఈ అమౌంట్ అయితే కేటాయించలేదు. సో, ఈ అమౌంట్ కేటాయించలేదు కాబట్టి ఇప్పట్లో అయితే మనకి కొత్త పెన్షన్‌లు ఉండే ప్రసక్తే చాలా చాలా తక్కువండి. మేబీ చనిపోయిన వారి భార్యలకు మాత్రమే కొత్త పెన్షన్ అనేది వస్తుంది. ఎవరైనా పెన్షన్ తీసుకుంటూ భర్త మరణించినట్లే. కొత్త పెన్షన్ పెట్టుకోవడానికి ఇంకా అయితే టైం ఉంటుంది. ఒకవేళ మీకు అది రిలీజ్ అయిన వెంటనే గనక నేను వీడియో అయితే అప్‌లోడ్ చేస్తాను. మీకు తెలియాలంటే నిజమైన న్యూస్ తెలియాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇది ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి కూడా షేర్ చేయండి. లేదంటే గనక ఇబ్బంది పడతారు. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్‌నైతే స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయినంత స్పీడ్‌గా ఒక మంచి న్యూస్ స్ప్రెడ్ అవ్వదు. తెలియంది కాదు కదా! సో, మరిన్ని మంచి వీడియోలతో అయితే నేను ముందుకొస్తానండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.